ఓకే, మంచి ప్రేమ దేవుని వల్ల ఏ మాటలైతే దేవుడు మన కోసం రాసి ఇచ్చాడో ఆ రాసి పెట్టిన ఆ ధన నిధిలో నుండి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ ధనానిధి అనేది తరిగనిది, తరిగిపోనిది, ఇంకా కోట్ల సంవత్సరాల ఈ భూమి ఉన్నా ఆయన యొక్క ధననిధిలో ఆయన మాటలు ఎప్పుడు కరిగిపోవు, అరిగిపోవని గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. మరి అలాంటి సమయంలో ఆ దేవాది దేవుడు మనకందరికీ ప్రేమించి ఈరోజు మనకందరికీ ఆయుష్నిచ్చి ఆయన యొక్క మాటలను మన అందరి హృదయాలలో ఉంచుకోవాలని దేవుడు అనుకున్నాడేమో. అందుకోసము ఆయుష్నివ్వడము, ఆరోగ్యమునివ్వడము, ఆయన సన్నిధానంలో నడపడము మనం కళ్ళారా మనం చూస్తున్నాం. మళ్ళీ ఇంత గొప్ప అవకాశానికి దేవుడు ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినాలని నేను ప్రభునామమున కోరుకుంటున్నాను. సండే స్కూల్ పిల్లలు దయచేసి శబ్దం చేయదండి, ఓకేనా? మళ్ళీ ఈరోజు మనము ఒక విలువైన అంశము, ఏంటిది ఆ అంశం అంటే రేపు యావత్ ప్రపంచము ఒక దినము కోసం ఎదురు చూస్తుంది ప్రేమ దేవుని వల్ల. ఏంటిది ఆ దినము, ఏంటిది ఆ మహాదినము, ఆ పర్వదినము అంటే మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు పుట్టిన దినముని జరుపుకుంటున్న ప్రపంచము మన కళ్ళ ఎదుట రేపు గొప్పగా కనబడుతుంది. చూడండి, ఆ మహాదినాన్ని ఎందరో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన మాటలను వినాలి. ఆయన నా కోసం వచ్చాడు, మా కోసం వచ్చాడు, మా అందరి కోసం వచ్చాడు అని ఎవరైతే సంతోషిస్తున్నారో, ఎవరైతే ఆనందపడుతున్నారో వాళ్ళకందరికీ ఆ దేవాది దేవుడు ఈరోజు ఒక విలువైన మాటలను చెప్తాడు, నేర్పిస్తాడు ప్రేమ దేవుని వల్ల. మళ్ళీ చాలామంది ఇప్పటికీ ప్రభు యొక్క రాకడ గురించి, అదే ఆయన పుట్టినరోజు గురించి, పుట్టిన సందర్భం గురించి చాలామంది బోధకులు వారు చెప్పారు. కానీ ఒక కొత్త కోణములకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక నూతనమైన అధ్యాయము మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను ప్రేమ దేవుని వలన. ఏంటిది ఆ అధ్యాయము, ఏంటిది ఆ నూతన కోణము అంటే దేవుని వాక్యం చెప్పాను కదా, ధన నిధి అని చెప్పాను కదా, తరగని ఒక మహా ఆలోచన ఆయనది అని చెప్పొచ్చు మనం. అలాంటి మాటల్లో ఒక మాట మీ ముందుకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఒకసారి మీరు చూద్దాం ప్రేమ దేవుని వలన. యేసుక్రీస్తు యొక్క రాకడలో ఇంతకు ఆ భూమి మీద ఆ మహానుభావుడు కన్యకైన మరియ గర్భములో ఎందుకోసము జన్మిస్తాడని చాలా మంది పాత నిబంధనలో ప్రవక్తలు నోటుల నుండి వెలువడిన మాటలు కూడా మనకు కనబడుతున్నాయి. అంతేకాదు ఆ చెప్పబడిన ఆ మాటలు నెరవేరబడింది కూడా మనకు అందరికీ తెలుసు ప్రేమ దేవుని వల్ల. అలాంటి కోణంలో ఒక అధ్యాయము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. 1వ వచనం జాగ్రత్తగా మనం చూసుకుందాం. యేషయ్య ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. ఒక మాట మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. యేషయ్య ముద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు. యేషయ్య అనేది ఒక చెట్ట కాదు, ఏదో అంటున్నాడు. యేషయ్య ముద్దు నుండి ఒక చిగురు పుట్టును అంటున్నాడు. అవి వేర్లో నుండి అంకురం ఎదిగి అనేకమైన ఫలాలను అది ఫలింపజేస్తుంది అని ఒక యెషయా గ్రంథము ఎవరో గురించి మాట్లాడుతున్న మాట. ఎవరి గురించి అంటే మీకు అందరికి తెలిసిన విషయమే. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించే అని మీకు తెలుసు. అయినా కూడా కొద్దిగా ఆలోచన చేయడానికి, ఇందుకు ఒక చోట యేషయ్య ముద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు. మరొక గ్రంథకర్త ఇర్మీయా గారు కూడా ఒక మాట అంటారు ప్రేమ దేవుని వల్ల. ఆ మాట కూడా ఒకసారి చూసుకుందాము. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ప్రేమ దేవుని వల్ల. 23వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా మనం చూసుకుందాం. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయమును జరిగించును. ఒక మాట కనబడుతుంది ప్రేమ దేవుని వలన. యెషయా గ్రంథకర్త యేషయ్య ముద్దు నుండి చిగురు పుట్టినంటున్నాడు. ఇక్కడ ఇర్మీయా గారు చూస్తే
దావీదు నుండి చిగురు పుట్టు అని అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి వేరు ఈ వ్యక్తి వేరా అంటే కాదు ప్రియమైన దేవుని వల్ల ఇద్దరు ఒకటే. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విధంగా రాయడం చూస్తున్నాం మనము బైబిల్ గ్రంథము. సారాంశం మాత్రం మర్చిపోకూడదు, ఒకటే సారాంశం. అది లోక రక్షకుడు గురించి మాత్రం చెప్తుంది ఆ సారాంశం. యేషయ గ్రంథకర్త యేషయ అనే దావీదు యొక్క తండ్రి పేరును తీసుకొని అతని గర్భంలో ఒక చిగురు పుడుతుంది, ఆ చిగురు ఎదుగుతుంది, ఎదిగి అంతేకాదు అనేకమైన ఫలములు ఆ చెట్టు నుండి వస్తాయి అని యేషయ గ్రంథకర్త రాస్తే ఇరిమియా గ్రంథకర్త అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? ఆ యేషయ తండ్రి యొక్క గర్భం, ఆ యేషయ గారి యొక్క కుమారుడు నుండి దావీదు వస్తాడు. దావీదు గారు ఎవరో కాదు, ఆ దావీదు ఒక వేరు చిగురు పుట్టించిన తర్వాత ఆ నీతి చిగురుల నుండి ఒక వ్యక్తి వస్తాడు. ఆ నీతిమంతుడు, అతడు రాజ పరిపాలన చేయును, అతనందరి ఈ భూమి మీద నీతిగా అనేకులకు పరిపాలన చేస్తాడని ఒక మాట మనం ఇరిమియా గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే 2 వచనాలు ఒకరి గురించేనా? అది 2 వచనాలు. ఇంకా బాగా చెప్పాలంటే మీకు జెకర్యా గ్రంథంలో కూడా మీకు కనబడుతుంది, దావీదు గ్రంథంలో కూడా మనకు దావీదు కీర్తనకారులు దావీదులు కూడా మనకు కనబడుతుంది. మళ్ళీ ఎవరి గురించే అంటే ప్రవచనాలు కొన్ని పాత నిబంధనలు కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. ప్రేమ దేవుని వల్ల యేసుక్రీస్తుల వారి గురించి కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. మరి వందల ప్రవచనాలు నెరవేరాలంటే ఖచ్చితంగా నెరవేరాలి అని మీకు అందరికీ తెలుసు కదా. మరి యేసుక్రీస్తుల వారి యొక్క పుట్టుకు కారణం ఏమైనా చెప్పగలుగుతారా? అంటే అది మనము ఆలోచన చేసి చెప్పవలసిన మాట. ఆయన కన్యక గర్భంలో పుట్టాడు, నిజమే. బెత్లెహేము గ్రామంలో ఆయన ఉన్నాడు, నిజమే. నజరేతు నుండి వచ్చాడు, నిజమే. ఆయన రంపపు పొట్టు మధ్య పెరిగాడు, రంపపు పొట్టు అంటే వడ్రంగి పనిలో నుండి ఆయన ఎదిగాడు, అది కూడా నిజమే. కానీ రావడానికి కారణం ఏమిటి? ఏంటిది ఆ కారణం అంటే ఇప్పటికి చాలా మంది ఎన్నో కారణాలు చెప్పారు, నేను తప్పనను, అవన్నీ కారణాలు వాస్తవమే. కానీ మన సంఘానికి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎదుగుదల కోసము ఓ కారణం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను నేను. ఓ కారణము మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రేమ దేవుని వల్ల. ఏంటిది ఆ కారణం అంటే ఒక్కసారి మీకు అర్థం కావడానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా మనం చూసుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి 15వ వచనం ప్రేమ దేవుని వల్ల. 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కొద్దిగా అర్థం ఇక్కడ. చాలా మంది ఈ వచనం చదివారు, మనం కూడా త్వరగా చదివేస్తాం. యేసుక్రీస్తు వారు ఎందుకోసం వచ్చారంటే ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క దైవజనుడు ఒకటే మాట అంటారు, పాపులు రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చేను అని ఒక మాట అంటారు దేవుని వల్ల. నిజమే, పాపులు రక్షించబడాలి అంటే పాపి ఏం కావాలి అని అడుగుతున్నాను. మనమందరము పాపులమని ఒకవేళ మనం గుర్తుకు చేసుకుంటే, మనమందరము పాపితో సమానమైన వారిగా ఒకవేళ మనము ఆలోచన చేయగలిగితే, మళ్ళీ ఈ నా పాపం కోసము, మీ అందరి పాపం కోసము రక్షిస్తే సరిపోతుందా? అది మధ్యలో ఏదో ఒక మాట మనకు ఆలోచన చేసే విధంగా కనబడుతుంది. చూడండి, పాపులను క్షమించుటకు కదా, పాపులను రక్షించుటకు అని కనబడుతుంది కదా. ఒక పాపి రక్షింపబడాలంటే ముందు ఏం కావాలి అంటే క్షమించబడ్డాలని గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. యేసుక్రీస్తు వారు చాలా చోట అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసేటప్పుడు నీ పాపములు రక్షింపబడ్డాయన్నా, నీ పాపములు క్షమించబడ్డాయన్నాడా? ఏమన్నాడు? ఒక పాపి రక్షింపబడాలంటే ఏం కావాలట? క్షమాపణ కావాలంటే ప్రేమ దేవుని వల్ల. చూడండి, ఒక పాపి రక్షింపబడాలంటే క్షమాపణ కావాలంటున్నాడు. అంటే ఒక పాపి క్షమించబడితే రక్షణ వస్తుందా? అవును, ఒక పాపి క్షమించబడితే రక్షణ వస్తుంది. అందుకోసమే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చేను. చూడండి ప్రేమ దేవుని వల్ల. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకోసం వచ్చారంటే క్షమించడానికి. మొదటగా ఆయన వచ్చిన రాకడ గురించి మీకు చెబుతున్నాను ప్రేమ దేవుని వల్ల.
పాపిగా ఉన్న ప్రతి ఒక్కరికి రక్షించుటకు ఆయన వచ్చారని మీరు అందరూ గుర్తుకు చేసుకోవాలి. ప్రేమ దేవుని వల్ల మీరందరూ గుర్తుకు చేసుకోవాలి. నిజంగా యేసుక్రీస్తు వారే మాత్రమే మనల్ని రక్షిస్తాడా? అది కూడా కావాలి కదా. ఈ భూప్రపంచం మీద ఎందరో సిద్ధాంతాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పట్టుకున్న ధర్మము కూడా రక్షణలో నడిపిస్తుందా అని ఒక ఆలోచన చేద్దాం. అది కూడా ఎందుకంటే యేసు ప్రభుల వారు అంటే ఒక విదేశీ మతం అని, ఒక కేటగిరీకి చెందిన వాళ్ళకు మాత్రమే యేసు ప్రభుల వారు అని గుర్తు చేసుకుంటుంది ప్రపంచం, ఈ ప్రపంచము. కానీ బైబిల్ చెప్తుంది మానవ ప్రపంచానికి రక్షకుడు అని చెప్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం చూద్దాం. ప్రేమ దేవుని వల్ల ఒక మాట మనం పరిశీలన చేద్దాం మీకు అర్థం కావడానికి. చూద్దాం మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఏమని కనబడుతుందంటే చూడండి, 21వ వచనం. 21వ చూడండి, ఎవరు ఆమె? మరియమ్మ. ఎవరు ఆమె? మరియమ్మ. ఆ మరియమ్మ ఒక గర్భం ధరిస్తుందట. గర్భం ధరించి ఒక కుమారుని కంటుందట. ఒక కనడమే కాదు, ఒక మాట మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములో నుండి ఆయననే. ఆయన నే అంటే దిస్ పర్సన్, ఒకే ఒక్కడు ఈ మానవ ప్రపంచానికి పాపములో నుండి విముక్తి చెయ్యాలంటే ఆయన కాదు, ఆయననే. ఈజ్ వన్ అండ్ ఆఫ్ పర్సన్. అందుకే లోక రక్షకుడు, జగత్ రక్షకుడు, శక పురుషుడు, యుగ పురుషుడు అనేకులు కాదు, ఒక్కడే. ఆయనే, ఆయనే రక్షిస్తాడు. ఎవరంట? ఆయనే రక్షిస్తారంటే ప్రేమ దేవుని వల్ల. అనేకులకు చెందదు ఆ మాట, ఒక్కరికే చెందుతుంది ఇది. చూడండి, ఎవరి ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది, ఎవరి ద్వారా మనకు క్షమాగుణము కలుగుతుందంటే యేసుక్రీస్తుల వారి ద్వారానే మనకు క్షమాగుణము కలుగుతుందంట చెప్తుంది ప్రేమ దేవుని వల్ల బైబుల్. కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఎప్పుడైనా ఎవరికైనా క్షమాపణ కోరారా అని అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా ఎవరికైనా క్షమాపణ కోరారా అని అడుగుతున్నాను. ఒకవేళ మనము క్షమాపణ అని మనం అనేక సార్లు ప్రతి మనిషి ఖచ్చితంగా ఆ మాట పలుకుతాడు, ఆ మాట అంటాడు ప్రతి మనిషి. కానీ ఒక మాట మీకు చెప్పాలి, ఎప్పుడైనా మనము చేసిన తప్పుకు క్షమాపణ అడిగామా అని అడుగుతున్నాను. లేదు, ఏ ఒక్కరికి మనము అడగం. అది నేర్పిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమని నేర్పిస్తున్నా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు జరిగిన వాస్తవ సంఘటన నేను చెప్పాలని కోరుకుంటున్న ప్రేమ దేవుని వల్ల. ఒక వ్యక్తి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడంట, ఒక విశ్వాసి. ఆ విశ్వాసి క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళంట. ఏ కుటుంబానికి చెందిన వాళ్ళంటే క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళంట. అతడు టీచర్ అంట, అతడు రిటైర్మెంట్ అయ్యాడంట. రిటైర్మెంట్ అంటే మీకు అర్థం కావాలి. రిటైర్మెంట్ అంటే మీకు అర్థం కావాలి అంటే తాను వృద్ధాపదశలో వచ్చేసారి. మీరు గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. అంటే వృద్ధుడైపోయాడు, ఇతని వలన మనకు మా గవర్నమెంట్కు ఎలాంటి యోగ్యత లేదు, పనికి రాడని చెప్పే విధానమే రిటైర్మెంట్ అని గుర్తు చేసుకోండి. అలా ఆ టీచర్ రిటైర్మెంట్ అయిన తర్వాత టీచర్లు ఏం చేస్తుంటారంటే ఉదయం లేవగానే టీ తాగుతూ ఒక పేపర్ చదివే అలవాటు టీచర్లకు ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. అది టీచర్లు కావచ్చు, ఏ వ్యక్తికైనా సరే కావచ్చు, పేపర్ చదవటము వాళ్ళకి అలవాటుగా మారుతుంది. అలా అలవాటుగా మారుతున్న సమయంలో పేపర్ బిల్స్ కోసం ఒక వ్యక్తి వచ్చాడు ప్రేమ దేవుని వల్ల. పేపర్ బిల్ అంటే కానీ మీరు గుర్తుకు రాలి. పేపర్ వేసేవాడు, ఆ ఇంటికి పేపర్ వేసేవాడు, సార్ పేపర్ బిల్ సార్ ఈరోజు 3వ తారీఖు అయింది సార్, పేపర్ బిల్ ఇవ్వమని అంటే ఆ వ్యక్తి అక్కడ కూర్చొని కుర్చీ మీద కూర్చొని నేను లేయలేను కాబట్టి నీకు నేను అమౌంట్ రేపిస్తాను, నేను కొద్ది పనిలో ఉన్నాను బాబు, నీకు రేపటి దినమున నీకు అమౌంట్ ఇస్తానని ఆ టీచర్ చెప్పారు ప్రేమ దేవుని ముందర. ఆ టీచర్ చెప్పిన తర్వాత మరలా రేపు అన్నాడు కదా, మళ్ళా రేపు వచ్చాడు, పేపర్ ఇచ్చాడు. పేపర్ ఇచ్చి సార్ బిల్ అన్నానంట.
మళ్ళీ రెండవ మారు కూడా చిన్న నేను రేపటి దినమున ఖచ్చితంగా నీకు నేను డబ్బులు ఇస్తాను, నేను వేరే పని మీద ఉన్నానని ఆ పేపర్ బాయ్కి అన్నాడంట ప్రేమ దేవుని వల్ల. ఆ పేపర్ బాయ్కి అన్నప్పుడు ఆ పేపర్ బాయ్ అలాగే సార్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడన్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను మీకు, బాగా గుర్తు చేసుకోవాలి. అనుకోకుండా అనారోగ్యం రావటము జరిగింది అతనికి. మంచిగా నడిచేవాడు, మంచిగా మాట్లాడేవాడు, మంచిగా ఊపిరి తీసుకుంటున్న ఆ పెద్ద మనిషి ఏమయ్యాడు అంటే ఊపిరి పీల్చుకోవటము, నడవలేకపోవటము జరిగింది ఆ పెద్ద మనిషికి. అలా వెంటనే ఎప్పుడైతే అనారోగ్యముగా ఆ బాబు క్షమించండి ఆ సార్ ఉన్నాడో, వెంటనే ఏం చేశారు తెలుసా? హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. కొడుకులు, కూతుళ్ళు, భార్య తీసుకుని వెళ్ళిన తర్వాత ఐసీయూలో కూర్చున్న తర్వాత తన ఆరోగ్యం గురించి ఎవరు బయట పక్క వాళ్ళందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తున్నారు. తండ్రి, కొడుకు, కూతురు, భార్య ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తున్నారు. ఏ డాక్టర్ కలుసుకుంటే బాగుంటుందని బయట ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈయన ఆ మంచపు మీద, ఆ బెడ్ మీద పడుకొని తాను కూడా ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడంటే, ఎప్పుడైతే నా మరణము దగ్గరకు అవుతుందో, ఎప్పుడైతే నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానో, ఎప్పుడైతే నేను నడవలేకపోతున్నానో, అప్పుడు ఆ నడవలేకపోతున్న సమయంలో, ఆ ఊపిరి పీల్చుకోలేకపోతున్న సమయంలో ఆ మనిషి అన్ని గుర్తు చేసుకుంటున్నాడంట. నేను దేవుళ్ళో ఎలా ఉన్నాను, నేను దేవుళ్ళో ఎలా ఉన్నాను, ఏదైనా సరే దేవునికి నేను వ్యతిరేకంగా ఏదైనా సరే నేను జీవించానా, ఏదైనా సరే నేను దేవునిలో నేను సరిగా ఎదగలేకపోయానా, ఒకవేళ నాకు వాక్యం చెప్పినా కూడా నేను ఆ వాక్యానికి విలువీయకుండా నేను వాక్యానికి విడిచిపెట్టిన వాడిగా ఉన్నానని ఎప్పుడు గుర్తుకొచ్చింది తెలుసా? మరణపు పడక మీద పండుకున్నప్పుడు ప్రతి ఒక్కరి గుర్తుకొస్తుంది ప్రేమ దేవుని వల్ల. మరణపు పడక మీద పండుకున్నప్పుడు ప్రతి విశ్వాసాన్ని మాట పక్కన పెట్టి మనిషి అనేవానికి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ ఒక్కరికైనా సరే కావచ్చు, ప్రేమ దేవుని వల్ల అక్కడ భయం అవుతుందంట. ఎక్కడ? ఆ మరణపు పడక మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తికి భయం అవుతుందంటే ప్రేమ దేవుని వల్ల. నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉంది అని ఆలోచన చేసి 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 చాలా మంది, కొంతమంది పాస్టర్లు వెళ్ళారంట, ప్రార్థన చేశారంట. సార్ దేవుడు మీకు బాగు చేస్తారు సార్, దేవుడు మీకు బాగు చేస్తారు సార్, దేవుడు మీకు బాగు చేస్తారు అన్నప్పుడు అలాగే చెప్పిన తర్వాత ఆ వ్యక్తి వారి సంఘానికి వెళుతున్న ఒక దైవజనుడికి కలిసి మాట్లాడుకోవాలని అనుకున్నాడంట. అలా మాట్లాడుకోవాలని అనుకున్నప్పుడు ఆ దైవజనుడు వెళ్ళి ఆ సంఘ కాపరికి ఈ విధంగా అడుగుతున్నారు. సంఘ కాపరికి తన అనారోగ్యములో ఉన్నాడని తనకు తెలియదు. సంఘ కాపరికి అందరిలాగానే వచ్చేసాడు సార్ ఈరోజు అని అనుకొని, ఆ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాడేమో సార్ అని తెలుసుకొని సార్ దగ్గరికి వెళ్ళాడంట. నీరసంగా కూర్చున్నాడంట. ఎందుకోసం సార్ నీరసంగా కూర్చున్నాడని కూడా ఆ పాస్టర్ గ్రహించలేదంట. తను మాట్లాడుతున్న సమయంలో, సార్ ఒకరోజు నేను ఒక పేపర్ బాయ్కి నేను ఏం చేశానంటే, నేను కుర్చీ మీద కూర్చున్నప్పుడు సార్ బిల్ అన్నప్పుడు నాకు ఏ పని లేదు సార్, నాకు ఏ పని లేదు సార్, నాకు ఏ పని లేనప్పుడు ఆ పేపర్ బాయ్కి ఒక మాట అన్నాను సార్, ఒరే నేను పనిలో ఉన్నాను, రేపు నీకు నేను పేపర్ బిల్ ఇస్తానని అన్నాడంట. ప్రేమ దేవుని మరలా అన్నాడంట. ఇది ఒక్కసారి అన్నా సార్, 2 సార్లు అన్నాను సార్ అన్నాడంట. దానికి ఏముందిలే సార్, ఏం కాదులే సార్ అని పాస్టర్ గారు అంటున్నాడంట. ఏ సార్, నా మనసులో ఏదో ఒకటి గుండెల్లో కుచ్చుకుంటుంది, నా మనసులో ఏదో ఒక కకలావికరం జరుగుతుంది సార్ అని అంటే, పక్కనున్న వాళ్ళు ఒక ఆయన వచ్చి, ఏం సార్ మీరు బాగున్నారు, మీరు ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని ఒకరు వచ్చి అడిగారంట. వేరే వాళ్ళు, ఏమైంది సార్ ఇంతకు మీరు ఆరోగ్యం బాగా సార్, ఇట్లా నేను ఐసీయూలో ఉన్నాను, ఐసీయూలో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఐసీయూ నుండి ఇక్కడికి వచ్చాను. నేను ఇలా ఐసీయూ నుండి వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన తట్టి సార్, ఆ మరణపు పడక మీద ఉన్నప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఆ పేపర్ బాయ్తో నేను ఒక మాట అన్నాను సార్, ఏమని, ఏ పనిలో లేకపోయినా పనిలో ఉన్నానని అబద్ధం ఆడాను సార్ అన్నాడంట. ఏం ఆడాడంట? అబద్ధం ఆడాడు. ఈ అబద్ధం అనేది ఎప్పుడు గుర్తుకొచ్చింది తనకు? ఏ పడకలో? మరణపు పడక మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తికి, ఆ విశ్వాసికి, ఆ మనిషికి
గుర్తుకొచ్చిందని దేవుని వల్ల నేను అబద్ధం ఆడాను అని. సార్ ఆ మాట అన్నాడంట, అబద్ధం ఆడాను సార్, ఒకవేళ నేను చచ్చిపోతే దేవుడు నన్ను క్షమిస్తాడా అని ఆ విశ్వాసి దైవ సేవకునిపై అన్నాడంట ప్రేమ దేవుడు. ఏమన్నాడంట? ఆ విశ్వాసులను దేవుడు క్షమిస్తాడా అని అన్నాడంట. ఒక్క చిన్న అబద్ధానికే మనసు మొత్తం కకలావికలమైపోయింది. ఐసీయూలో ఉన్నవాడు, అనారోగ్యం సరిగ్గా ఇంకా బాగా కుదుట పడలేదు. పరిగెత్తుకుని వచ్చి సంఘ కాపరి దగ్గరికి వచ్చి నేను ఇలా చేశాను సార్ అని చెప్పి ఆ సంఘ కాపరితో చిన్న పిల్లగాడు ఏడ్చినట్లుగా బుర్రమని ఏడుస్తున్నట్ట ప్రేమ దేవుని వల్ల. ఏం చేసినందుకు? ఒక చిన్న మాట అబద్ధము ఆడినందుకే ఒక 70 సంవత్సరాల విశ్వాసి ఏడుస్తున్నట్ట ప్రేమ దేవుని వల్ల. అబద్ధం అనేది పరలోకానికి ఆటంకం అవుతుందా? అబద్ధం అనేది పరలోకానికి ఆటంకం అవుతుంది. అదే మాట ఒకసారి మన కాడికి వస్తే మేము అబద్ధమా ఊకున్నారు సార్, అబద్ధం ఆడకుండా ఏ మనుషులు ఉంటారులే, మేము అబద్ధంలోనే మా జీవితం ఉదయం నుండి రాత్రి వరకు కలిసిపోతుంది, అబద్ధంతోనే మా పని స్టార్ట్ అవుతుంది, అబద్ధంతోనే మా పని ముగియబడుతుంది కదా సార్, ఇంకా అబద్ధం ఆడకుండా ఎవరు ఉంటారు సార్, అన్ని మనకు వర్తించదు సార్, కొన్ని మాత్రమే బైబిల్లో వర్తిస్తాయి అన్న బోధకులు కూడా విశ్వాసులు కూడా ఉన్నారు. గుర్తు చేసుకొని మీరు జాగ్రత్తగా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆయన ఒక గీత గీశాడు అంటే ఆ గీత జవ దాటకూడదు. ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడానికి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మోసే గారు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ పర్వతం చుట్టూ కానీ ఏ ఒక్క మేక కానీ గొర్రె కానీ పశువు కానీ మనిషి కానీ ఆ కొండకు తాకకూడదు అన్నాడు దేవుడు. ఎందుకు? చచ్చిపోతా. మాట అంటే మాట, గీత అంటే గీతనే. మరి ఈ మాట అన్ని మన కోసం కాదులే సార్ అని ఒకవేళ మనం అనుకుంటే అది మనం ఎక్కడో దేవునికి దూరముగా ఉన్నామని మనం గుర్తు చేసుకోవాలి కదా దేవుడు. ఆ మాట నీవన్నా నేనన్నా ఇక్కడ ఈ స్థలంలో ఎవరు ఉన్నా ఏ బోధకుడు ఉన్నా ఏం కాదులేండి అని అన్నారనుకోండి, ఖచ్చితంగా ఆ లెక్క దేవుడు నిన్ను నన్ను మనలందరినీ తీసుకుంటాడని గుర్తు చేసుకోండి కదా దేవుడు. ఒక చిన్న మాటకే దేవుడు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడా? నన్ను ఫర్గివ్ చేస్తాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా సార్? బైబిల్లో ఉంది కదా సార్, ఆయన క్షమిస్తాడని. ఆయననే క్షమిస్తాడు నువ్వు ఆయన చెప్పినట్లు వింటే. అందుకే మనకి ఏం కనబడుతుంది తెలుసా? మనకు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనములో వాక్యము నమ్మదగినది అంటారు చూడండి బైబిల్లో. ఒకసారి ఆ మాట చూద్దామా? చూడండి ఒకసారి జాగ్రత్తగా, అందరు తీయండి. ఆ మాట అక్కడ ఉందా లేదా చూద్దాం ప్రేమ దేవుని వల్ల. చూడండి, పాపులను క్షమించి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారముకు యోగ్యమై ఉన్నది. ఈ వాక్యం ఎలా చెబుతూ నువ్వు అలాగే నడుచుకో. చూడండి, ఈ వాక్యం ఎలా చెబితే నువ్వు అలా నడుచుకో. ఎందుకు వాక్యం ప్రకారంగా నడుచుందంటే ఈ వాక్యం ఒక పరిపూర్ణమైన దశలో బోధ చేస్తుంది కాబట్టి నీకు మరి పరిపక్వమైన మనసు నీలో రావాలంటే ఈ వాక్యము పరిపూర్ణముగా నీవు ఆయన చెప్పినట్లు నీవు వింటే నువ్వు పరిపూర్ణలో రాగలుగుతావు. ఇది నమ్మదగినది. ఇదేంటిదంట? ఇది నమ్మదగినది, యోగ్యమైనది. ఏందంట? నమ్మదగినదంట, యోగ్యమైనదట. నిజంగా వాక్యం చెప్పినట్లు మనము చేయాలంటే ఖచ్చితంగా చేయాలని చెప్పింది ఆయన. ఏమన్నా ఆయన క్షమించమని చెప్పే దాని గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నా చెప్పాడంటే అవును చెప్పాడు. మనకందరికీ తెలిసిన ఒక బలమైన విశ్వాసి ఉంటారు ప్రభు దేవుని వల్ల. ఆయన బోధ చేస్తే 1000 మంది రక్షింపబడతారట. ఆయన బోధ చేస్తే 1000 మంది రక్షింపబడతారని. ఎవరు ఆ విశ్వాసి? ఎవరు ఆ విశ్వాసి? ఆ విశ్వాసి ఈ విధంగా అంటాడంట, అయ్యా నీ వాక్యం నమ్మదగింది కదా,
ఈ వాక్యము నమ్మదగినది కదా. మరి ఈ నమ్మదగిన ఈ వాక్యము ప్రకారముగా మేము ఉండాలంటే మేము ఏం చేయాలి అని అడిగాడంట ఒక వ్యక్తి వచ్చి. ఏమని అడిగాడో ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఒక్కసారి జాగ్రత్తగా మనం చూసుకుందాం. ప్రేమ దేవుని వల్ల ఒకసారి మనం చూసుకుందాం. తీసారా 18వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా మనం చూసుకుందాం. ప్రేమ దేవుని వల్ల చూడండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మారులు అతని క్షమింపవలెను? నాకు అర్థమవుతుంది ప్రభువా, నువ్వు ఈ లోకములకు ఎందుకోసం వచ్చావు అంటే పాపులను రక్షించుటకు నీవు వచ్చావని నువ్వు అంటున్నావు కదా. ఇది నమ్మదగినదే, ఇది యోగ్యమైనది, ఇది యోగ్యమైనదే. కానీ క్షమించడానికి ఒకవేళ నా సహోదరుడే నా ఎడల తప్పు చేస్తే, ఎవరి ఎడల? నా ఎడల. నా ఎడల అంటే నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగారంటే దేవుడు మళ్ళీ 7 మార్లు మట్టుకే, అంటే 7 మార్లు మట్టుకేనే చెప్పాడంట. చూడండి ఏమాట చూద్దాం. తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు అతని క్షమింపవలేను? 7 మార్లు మటుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో 7 మార్లు అనుకోవద్దు ఓ పేతురు, నీ సహోదరుడి ఎడల నీవు తప్పు చేస్తూ నువ్వు 7 మార్లు ఒకవేళ 7 మార్లు నువ్వు క్షమించవనుకుంటే కాదు 7 మార్లు కాదు. ఒక మాట అంటే చూడండి దేవుని వల్ల 7 మార్లు మటుకి కాదు, కానీ 70 ఏళ్ళు మటుకు నీతో చెప్పుచున్నాను అని. ఎన్ని ఏంట? 70 ఏళ్ళ వరకు, 70 ఏళ్ళ వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఎప్పుడంట? 70 ఏళ్ళు అంటే వృద్ధాపముల వరకు, చచ్చిపోయేంత వరకు నీవు క్షమిస్తూనే ఉండాలి అని చెబుతున్నాడంటే బ్రహ్మదేవుని వల్ల క్షమిస్తుండాలి అంట. ఇంకా దానికి కొద్దిగా ఇంకా లాగొచ్చు, అంటే లాగమని చెప్పడానికి కొద్దిగా లోతు కూడా ఆలోచన చేయొచ్చు. నా మటుకు అన్నాడు కదా, నా మటుకంటే నా కుటుంబం గురించి కావచ్చు, నా వ్యక్తిగత విషయాల గురించి కావచ్చు. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు చెయ్యమన్నాడు, చేయాల్సిందే. మనమందరము చేయాల్సిందే. ఇక్కడ ఎవరైనా సరే, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, ఇన్ని కుటుంబాలలో వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏ ఒక్కరు ద్వేషించినా దూషించినా వాళ్ళని మీరు ఏం చేయాలి? ఫర్గివ్ చేయాలంటే. ఏం చేయాలంట? ఫర్గివ్ అంటే క్షమించాలి అంటున్నాను. క్షమించాలి. కానీ దేవుని విషయానికి వస్తే మాత్రము ఆ లెక్క దేవుడు చూసుకుంటారు. దేవుని వల్ల అదొక అంశం, అది కూడా దేవునితో మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి కూడా ఈ మాట మనం పరిశీలించవచ్చు దేవుని వల్ల. ఇక మన కాడికి చూసుకుందాం. మన ఏదో తప్పు చేసి ఎన్ని మార్లు? 7 మార్లు అంటే కాదు, 70 ఏళ్ళు మటుకే నువ్వు క్షమించబలిని ఒక మాట ఎత్తి మాట్లాడుతూ చూపిన దేవుని వల్ల. ఆ 70 ఏళ్ళు అని చెప్పడానికి దేవుడు ఒక ఎగ్జాంపుల్ చూపించారు. చూడండి, మనకు అర్థం కావాలని. ఆయన ఏది చెప్పినా ప్రేమ దేవుని వల్ల తన పిల్లలు కాపాడుకోవటానికి ఎన్నో ఉపమానాలు చెప్పినట్టుగా మీకు అందరికీ తెలుసు. ఎందుకోసం చెప్తారంటే వాళ్ళకు దూరమే కాకూడదు, వాళ్ళు దూరము కాకుండా ఉండాలని ఒక ఆలోచనతో చెబుతున్న మాటలు ప్రేమ దేవుని వల్ల. ఎన్ని మాటలు మటుకని? 70 ఏళ్ళు మటుకని చెబితే అర్థం కాదు. కాబట్టి ఇంకా బాగా అర్థం కావడానికి 23వ వచనం చదువుకుందాం ప్రేమ దేవుని వల్ల. 23వ వచనం చదువుకుందాం. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొని గోరి యొక్క రాజు పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడేను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వాని కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదురు సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొను, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరము పడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఏమంటారు చూడండి దేవుని వల్ల.
కొన్ని తలంతులతో కూడుకున్న లెక్క అంటే 10,000 తలంతులతో కూడుకున్న ఒక లెక్క తీసుకుని వచ్చాడు ప్రేమ దేవుని వల్ల. ఒక తలంత ఎంతంట? ఇంచుమించు 3,600. ఎన్ని తలంతులంట? 10,600. 1000 ఇంటూ 10,000 ఇంటూ 3,600 లక్షల పైన పోతుంది. చూడండి, లక్షల వరకు పోతుంది. అంత అప్పు తీసుకున్నాడంట ఒక యజమానుని దగ్గర. ఒక యజమాని దగ్గర కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే, అప్పు తీసుకున్న ఆ దాసుడు దగ్గరికి ఆ యజమానుడు పంపిన దూతలు వచ్చి, అయ్యగారు పిలుస్తున్నారు, మీరు రండి, యజమానుడు పిలుస్తున్నారని చెప్పి ఇక్కడ నిలబెట్టి అప్పు తీర్చన్నాడంట. ఏం చేయమనంట? అప్పు తీర్చన్నాడంట. అప్పు తీర్చమంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు, నా భార్యను నా పిల్లలను నీవు తీసుకొని శిక్షించినప్పుడు నా దగ్గర ఏమీ లేదయ్యా. ఏంటంట? ఏమీ లేదన్నాడంట. చూశారంట. చూసి ఏమంటున్నాడో తెలుసా? ఆ దాసుడు ఆ యజమానుని మీద కనికరము పడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. ఒకసారి 10,000 ఇంటూ 360 లెక్క పెడితే ఎంత వస్తుంది లెక్క చేసుకోండి. చూడండి, కోట్ల రూపాయలు అంటే అప్పటికే కోట్ల రూపాయలు. చూడండి, అంటే 3,60,00,000 ఉంటుంది ప్రేమ దేవుని వద్ద ఒకవేళ గుర్తు చేసుకుంటే. అంటే 10,000 తలంతులు తీసుకున్న ఆ దాసుడు యజమాను దగ్గరికి వస్తే, యజమానుడు నన్ను దయచేసి మన్నించు, నా దగ్గర అప్పు లేదని చెప్పినప్పుడు, నేను తీర్చలేదని చెప్పినప్పుడు, ఆ యజమానుడు ఆ దాసుని క్షమించాడు ప్రేమ దేవుని వద్ద. క్షమించాలంటే క్షమించాడు. క్షమించిన తర్వాత ఈ దాసుడు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెల్లించి, నాకింత అప్పు నా యజమానుడు నాకేం చేశాడంటే విడిచిపెట్టాడు, కాబట్టి దేవునికి ఇప్పుడు నుంచి నేను సరే నేను రుణపడి ఉండాలి అనే ఒక ఆలోచనతో ఉండవలసిన ఆ దాసుడు ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసులతో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నువ్వు అచ్చియున్నది చెల్లించమనేను. చూడండి, ఈ 10,000 తలంతులతో కూడుకున్న క్షమించబడిన ఈ దాసుడు బయటి పక్క మరొకరికి 100 దేనారములు ఇచ్చారంటే ప్రేమ దేవుని వల్ల. ఎంత ఇచ్చారంట? 100 దేనారములు. అంటే 100 అంటే ఎన్ని దేనారములు? 100 దేనారములు. 100 దేనారములు ఒక దేనారము ఇక్కడ మనకు ₹1.5 కనబడుతుంది. ఎంత? ₹50. ఇక్కడ ఇతడు కొన్ని 10,000 తలంతులు క్షమించుకున్నాడు ఆ యజమానుని దగ్గర. వీడు వెళ్ళి ₹50 అనటానికి మనసు ఒప్పలేకపోతుంది. చూడండి, ఇతనికైతే 10,000 తలంతులు క్షమించవచ్చు. క్షమించబడిన వాడు వెళ్ళి, నీకు నేను 50 దేనారములు ఇచ్చాను కదా, ఆ 50 దేనారములు నాకు ఇస్తావా ఇయ్యవా అని ఏం చేశాట? గొంతు పట్టుకొని అడుగుతున్నారంటే ప్రేమ దేవుని వల్ల. ఏం చేస్తున్నట? గొంతు పట్టుకొని అడుగుతున్నారంటే ప్రేమ దేవుని వల్ల. నాకు ఇస్తావా లేవా? నాకు నీవు ఇస్తావా లేవా? అందుకు వాని తోటి దాసుని సాగిలపడిన ఎడలా ఓర్చుకొనుము, నీకు చెల్లించినదని వానితో నేడు వేడుకొనేను. చూడండి, నేను ఇస్తానయ్యా, కొద్ది దయచేసి నన్ను మన్నించండి, నేను ఇస్తాను, మీరు కొద్దిసేపు నువ్వు ఓర్చుకో అని ఆ 50 దేనారములు తీసుకున్న వ్యక్తి అప్పిచ్చిన వ్యక్తితో బ్రతిమాలుకుంటాను, నన్ను క్షమించు, నేను ఇస్తాను అంటూ చూడు దేవుని వల్లరా. కానీ వాడు ఒప్పుకొనలేకపోతున్నాడు. గొంతు మీద కత్తి పట్టి మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాడు దేవుని వల్ల. చూడండి, ఈ 50 దేనారములు తీసుకున్న ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఈ 10,000 తలంతులు తీసుకున్న వ్యక్తి కూడా అలాగనే ఆ యజమానుని దగ్గర మాట్లాడాడు ప్రేమ దేవుని వల్ల. మాట్లాడితే ఆ 10,000 దేనారములు ఇచ్చిన ఆ యజమానుడు క్షమించాడు. ఇతడు మాత్రము ₹50 క్షమించలేకపోతున్నాడు. చూడండి, దేవుని వల్ల ₹50 క్షమించలేకపోతున్నాడు. చూడండి, మనం కూడా అలా ఉన్నామేమో. తెలిసిందంట, అయ్యగారు మీ దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి 10,000 తలంతులు తీసుకున్న వ్యక్తి మీరు క్షమించారు కదా, ఉండని వెళ్ళిపోని అన్నారు కదా, వాడు వెళ్ళి ₹50 కోసం వాడు గొడవ పెట్టుకుంటున్నాడు. ఎవరి కోసము? ₹50 ఉందా?
50 రూపాయలని ఉందా? 50 రూపాయల కోసం వారు గొడవ పెట్టుకుంటున్నాడు. ఒక దినం 10 రూపాయలు అంటే 100 దినములకు 50 రూపాయల కోసం వారు గొడవ పెట్టుకుంటున్నాడు. అయ్యా నీ దగ్గర క్షమించబడిన వాడు. దానికి అర్థం ఏందో తెలుసా? దేవుడు వల్ల నీ తప్పులు దేవుడు విస్తారంగా క్షమిస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి వస్తే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు పుట్టుకలో ఎవరైనా ఉన్నారా ప్రేమ దేవుని వల్ల? ఆయన పుట్టినప్పుడు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చారా? వచ్చారు. వచ్చినప్పుడు జ్ఞానులు వెతుక్కుంటూ 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 వచ్చారు దాని కోసం. ఆయన కోసము అక్కడున్న కాపరులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు. చూడండి, మనము కూడా వెతుకుతూ వెతుకుతూ ఎవరి దగ్గరికి రావాలి? యేసు కాడికి రావాలి. ఎవరి కాడికి అంటే యేసు కాడికి రావాలి. బైబిల్ చెప్తుంది, జ్ఞానులు యేసు కాడికి వస్తే, పశువుల కాపర్లు యేసు కాడికి వస్తే ఆయన మాత్రమే క్షమిస్తాడు అని చెప్పబడిన ఆ మాటకు కరెక్ట్ నిజమే. ఆయన అయితేనే క్షమిస్తాడు నా పాపములను. ఒకవేళ మీరు అనుకుంటే బైబిల్ ఒకే ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది సార్ బైబిల్? నేను ఎలా క్షమించానో మీరు కూడా ఇతరులకు క్షమించండి. ఏం చేయాలంట? క్షమా గుణము కలిగిన వారిగా మనము వాళ్ళకి క్షమించాలంటే పిల్లలు దేవుని వల్ల. అప్పుడు అన్నాడంట, మీరు క్షమిస్తలేదు కాబట్టి వీని కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి చెరసాల నాయకుడిని అప్పగించారు. చెరసాల నాయకుడికి అప్పగించారు. ఇది అంతా మనకు తెలిసిన ఒక ఆలోచన. నేను ఒక మాట అడుగుతాను, ఇందులో యజమానుడు ఎవరు? ఇందులో యజమానుడు ఎవరు? మీ ఆలోచన. దేవుడు యేసుక్రీస్తు కూడా అనుకున్నాం. ఇందులో దాసుడు ఎవరు? దాసులు ఎవరు? ఎవరు? మనమే. మనమే కాదా? మనమే. యజమానుడు దేవుడైతే దాసుడు నీవు నేను అయితే ఆ దాసులుగా ఉన్న పిలువబడుతున్న మనము మన పాపములు దేవుడు క్షమిస్తే ఇతరుల పాపములు కూడా మన పక్షమున చేసిన పాపములు ఎవరైనా క్షమిస్తారా అని అడుగుతున్నాను నేను. ఇంకా నువ్వు ఫర్గివ్ చేయలేకపోతున్నావు అనుకో, నువ్వు ఎక్స్క్యూజ్ చేయలేకపోతున్నావు అనుకో, నువ్వు క్షమించే మనసు నీ దగ్గర లేదనుకో, నా దగ్గర కూడా లేదనుకో, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ప్రయోజనం ఉండదు కదా. వచ్చిన వారికి ప్రయోజనం ఉండదు. బైబిల్ చెప్తుంది, ఆయన దగ్గరికి వచ్చిన వారు క్షమా గుణము కలిగిన వారిగా రావాలి. ఎందుకంటే మిమ్మల్ని నేను క్షమించాను, మీరు కూడా క్షమించండి అంట. చూడగలరు దేవుడి వల్ల. ఈ మాట ఇంకా మీకు బాగా అర్థం కావడానికి చాలా మంది పరలోక ప్రార్థన చెప్తారు కదా, మా పాపములు క్షమించిన ప్రకారం మేము కూడా క్షమిస్తామా? క్షమాగుణం కలిగి ఉందా ప్రేమ దేవుని వల్ల? ఈరోజు చూడండి, లేదు కదా. మరి లేని వారు ఎవరైనా సరే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వస్తున్నా, క్రిస్మస్ కాడికి వస్తున్నా. లేని వారు ఎవరైనా సరే క్రిస్మస్ జరుపుకునే హక్కు ఉందని అడుగుతున్నాను నేను. ఎవరు క్రిస్మస్ జరిగించుకోవాలి? బాగా గుర్తుపెట్టుకొని, క్రిస్మస్ జరిగించుకోవలసిన ఎవరికి హక్కు ఉందని అడుగుతున్నాను నేను. క్షమించబడినోనికా క్షమాపణ లేనోనికి అని అడుగుతున్నాను నేను. చెప్పండి, క్షమాపణ లేని వాడికి క్రిస్మస్ చేసుకుంటాడా? అది చేసి దేవుడు మెచ్చుకుంటాడా? ఇప్పుడు ఉదాహరణకు ప్రేమ దేవుని వల్ల మీరు, నేను మిమ్మల్ని క్షమిస్తలేను అనుకోండి, నేను మిమ్మల్ని క్షమిస్తలేను. నేను మిమ్మల్ని క్షమించలేకపోతే నేను నా పిల్లలకు బట్టలు తీసుకొచ్చి పండగ పండగ అని మా ఇంటి ఓనర్లకు ఒక పార్టీ ఇస్తే దేవుడు మెచ్చుకుంటాడా? ఎందుకు? ఎందుకని అడుగుతున్నా నేను. నీకే క్షమాపణ లేదు, నువ్వు ఎట్టి కార్యంలో చేసినా అది ప్రయోజనకరము కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, క్షమాగుణము లేని వారికి తనను తన పిల్లలను అందరూ చేశారు సార్ చెరసాలలో వేయించెను. కాగా వచ్చి జరిగినదంతా తమ యజమానుతో వివరముగా తెలిపి, అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డ దాసుడా, ఒరే చెడ్డోడా,
నేను ఏ విధంగా క్షమించానో నేను ఏ విధంగా క్షమించానో నీవు కూడా అలాగనే క్షమించవలసింది పోయి నువ్వు క్షమించలేకపోతున్నావు. చూడు ఏమన్నా, చూడు, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతో క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు తోటి దాసుని కరుణింపవలసిందై ఉండెను కదా అని అతనితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి వచ్చినదంతా అంటే 10,000 తలంతులంతా విచ్చేంత వరకు అని వదిలిపెట్టొద్దండి అని చెప్పండి. ప్రేమ దేవుడు చెబుతూ ఒక మాట చూడండి, మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడలా మీ పరలోకములో ఉన్న తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలను చేయుననేను. చేస్తాడు. మీరు ఎలాగుంటే అలాగే మిమ్మల్ని చేస్తాడు. మీరు క్షమించలేకపోతే ఆయన కూడా క్షమించాడు, మీరు క్షమిస్తే ఆయన క్షమిస్తాడు. చూడండి ప్రేమ దేవుని వల్ల అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రావటానికి ఒక పాపిని రక్షించాలని క్షమాగుణము కలిగి ఉండాలి. ఆ క్షమాగుణము మన సంఘానికి ఉండాలి, రావాలి అని దేవుడే కోరుకుంటున్న విధానం చూడండి ప్రేమ దేవుని వల్ల. మళ్ళీ ఏ స్థితిలో ఉన్నామో ఏ విధంగా ఉన్నామో అది మనంతకు మనం విమర్శించుకోవాలని ప్రభు నామములో కోరుకుంటున్నాం. ఒక మాట మీకు చెప్పాను, ఇందులో యజమానుడు ఎవరు అంటే దేవుడు అన్నారు, దాసుడు ఎవరు అంటే మనము అన్నారు. యజమానుని యొక్క మనసు బాగా గుర్తుపెట్టుకొని, ఇక్కడ యజమానుని యొక్క మనసు ఒకప్పుడు క్షమించిన వాడు రెండవసారి క్షమించారా క్షమించలేదా? బాగా చదవండి. క్షమించలేదు. మొదటి దాసునికి 10,000 తలంతులు తీసుకున్న ఆ దాసుని దేవుడు క్షమించాడు. మళ్ళీ అదే దాసునికి ఆ 10,000 తలంతులు తీసుకున్న దాసునికి మరలా క్షమించారని అడుగుతున్నా నేను. ఎందుకు? నువ్వు క్షమాగుణము లేకపోతే నీ పాపములన్నీ నేను తూడ్చివేసిన వానిగా ఉన్న నేను ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఆ పాపముల నుండి బయటికి రాని ఆశపడ్డాను. కానీ నువ్వు ఇంకా నీ తోటి వారికి నువ్వు పాపం చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావంటే నేను క్షమించను. అదే యజమానుడు అదే దాసునికి మళ్ళా శిక్ష వేస్తున్నాడు. వచ్చిన మహానుభావుడు నీ పాపముల గురించి నా పాపముల గురించి క్షమించిన ఆ శకపురుషుడైన యేసుక్రీస్తు వారు క్షమించడానికి వచ్చాడు. అదే యేసు వస్తాడు, అదే క్రీస్తు వస్తాడు, అదే లోకరక్షకుడు వస్తాడు, అదే యుగ పురుషుడు వస్తాడు. వచ్చి క్షమించిన వాడే శిక్షిస్తాడు. వచ్చినవాడు క్షమాపణ పెట్టాడు, మరలా వస్తున్న మహానుభావుడు శిక్షించడానికి వస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల శిక్షలో ఉంటావా, క్షమాపణలోనే ముందు కొనసాగుతావా? క్షమాపణలో ముందు కొనసాగబడాలంటే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారకు యోగ్యమై ఉన్నది. వాక్యం చెప్పినట్టు నువ్వు నడువు, వాక్యం చెప్పినట్టు నువ్వు జీవించు, వాక్యం చెప్పినట్లు ముందు ముందు కొనసాగు. లేకపోతే దేవుడు రక్షకుడైన వాడు, క్షమించిన గుణము కలిగిన వాడు నేను శిక్షించడానికి, నన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు చేసుకొని ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఈ కొద్ది మాటలు మీ హృదయాలలో ఫలించాలి. ఎందుకంటే రేపటి దినమున మనం అందరము క్రిస్మస్ జరిగించుకుంటున్నాం కదా, అది అర్హత ఉన్నదో లేదో గుర్తు చేసుకోమని ప్రభునామను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. తలలో వంచుకున్న వారం అయితే ప్రార్థన చేసుకున్న ప్రేమ దేవుని వల్ల. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకములున్న మా దేవ, మీ యొక్క ఘనమైన నామానికి, మీ యొక్క ఉన్నతమైన నామానికి ఇప్పటి వరకు తండ్రి మా సంఘానికి మీ యొక్క విలువైన సందేశాన్ని మీరు అందించిన విధానం బట్టి సంతోషిస్తున్నాను. ఈ మాటలు తండ్రి మీ పిల్లల యొక్క హృదయాలలో ఫలింపజేయాలని ఆశపడుతూ దేవా, మమ్మల్ని మేము విమర్శించుకుంటూ రేపటి దినమున ఒకవేళ మాకు ఆయుష్నిస్తే, ఆరోగ్యంనిస్తే తండ్రి మీ సన్నిధానంలో మోకరిల్లగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ, అల్పుణ్ణి బలహీనమైన నన్ను ఈ వాక్యముతో ముందుకు కొనసాగింపజేసినందుకు సంతోషిస్తూ ఇంకా మీతో నడవాలని ఆశపడుతున్నాను.
మళ్ళీ ఆ విధంగా ముందు కొనసాగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు ప్రభుల వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను. పరలోకములో ఉన్న మా కన్న తండ్రి. ఆమేన్.